నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని, డబ్బులు తీసుకుని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారంటూ నిర్ధారణ లేని ఆరోపణలు చేస్తే సహించమని హెచ్చరించారు. మానకొండూరు నియోజకవర్గంలో 42,000 మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారు రసమై బాలకృష్ణ గారు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవకతవకలు జరిగాయని, ఇందిరమ్మ కమిటీ సభ్యులు డబ్బులు వసూలు చేసి ఇల్లు మంజూరు చేశారని, మరియు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని కొన్ని నిరాధారమైన ఆధారాలు లేని అంటే అక్కస్తోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వీళ్ళకు మంచి పేరు వస్తుందని అక్కస్తోటి కొన్ని తప్పుడు విషయంలో ఈరోజు ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అట్టి విషయం మీద వాస్తవానికి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు వాళ్ళ ధర్నా డిస్టర్బ్ చేస్తామని రాలే. అన్ని గ్రామాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని తెలుసుకొని ఇట్లా ఎందుకు ఈయన ఇట్లా చేస్తుండు, వాళ్ళు 10 సంవత్సరాలు ఉండి కూడా ఒక ఇల్లు ఇయ్యలేని ఈ రసమై బాలకిషన్ ఇట్లా కష్టపడి పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎందుకు తప్పుడు వార్తలు చేస్తుండు, కవ్వపల్లి సత్యనారాయణ ఎందుకు తప్పుడు వార్తలు రాస్తుండు చెప్తున్న ఉద్దేశం కొద్దీ ఇలా లబ్ధిదారులే మా దగ్గరికి వచ్చి మీరు మా వెంట రండి, మేము అడుగుతాం రసమై బాలకిషన్ అసలు ఎందుకు ఇట్లా చేస్తుండు, మరి మేము ఎవరికి డబ్బులు ఇచ్చినాం అని చెప్పేసి వాళ్ళే స్వయంగా మమ్మల్ని తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది. సరే మేము వచ్చిన తర్వాత మేము పక్కకే ఉన్నాం. లబ్ధిదారులు ఆ రసమై దగ్గర పోయి మాట్లాడదామనే ఉద్దేశం కొద్ది వెళ్తే ఇక్కడ ఉన్న పోలీసులు వారిని అక్కడ ఓనియకుండా అడ్డుకొని మహిళలను చూడకుండా